హలో నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధు. అందం అంటేనే మహిళ, మహిళ అంటేనే అందం. అసలు అందం అంటేనే మహిళకు చిరునామా అని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఒకప్పటి అందం అంటే ఒక చక్కటి వస్త్రాలంకరణ, నుదుటిన పెద్ద బొట్టు. అయితే కాలక్రమేణా మార్పులు చెందుతూ యవ్వన వయసును దాటుకుంటూ సాంప్రదాయమైన చీరలు కట్టుకుంటూ ఒక యుక్త వయసుకు వచ్చేసరికి పెళ్లి, పిల్లలు, భర్త అనేది ఒక సాంప్రదాయమైన రీతిలో వెళ్తూ ఉంటుంది. అయితే ఇది ఒక కుటుంబ రీతి అని కూడా చెప్పొచ్చు. అదే రీతిలో వృద్ధాప్య కాలం నాటికి కాలం చేయడం ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇది ఒక అందమైన జీవితంగా ఒక ఉదాహరణ అన్నమాట. అయితే ఒక పురుషుడికైనా సరే, ఒక మహిళకైనా సరే ఇటువంటిది మనం రోజు చూస్తూనే ఉంటాం. సమాజంలో మన చుట్టూ చాలా దారుణమైన విషయాలు మన పరిగణలోకి వస్తూ ఉన్నాయి. అయితే ప్రెసెంట్ ఇప్పుడు ఈ విషయం ఎందుకు మాట్లాడుతున్నానంటే మన మధ్య జరిగిన ఒక ఇష్యూ గురించి నేను మీకు చెప్పబోతున్నాను. దాని గురించి చాలా జాగ్రత్తగా వినండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఫోరెన్సిక్ రిపోర్ట్ లో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఏంటి ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్, ఏంటి ఆ షాకింగ్ విషయాలు అంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం. బిగ్ బాస్ కంటెస్టెంట్ కాంటాలాగా ఫేము షెఫాలి జరీవాలా అయితే ఆమె మరణం చెందింది. అయితే భారతీయ చిత్ర పరిశ్రమలో ఇదొక చర్చానీయాంశంగా మారింది. ఆమె మృతిపై మీడియాలో రకరకాల కథనాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఎంతో భవిష్యత్తున్న షెఫాలి 42 చిన్న వయసులోనే తిరుగురాని లోకాలకు వెళ్లిపోవడం ఇప్పుడు అభిమానులనైతే కలిచివేస్తుందని చెప్పొచ్చు. అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్ కాంటాలాగా ఫేమ్ షెఫాలి జరీవాలా మరణం భారతీయ చిత్ర పరిశ్రమలోని చర్చానీయాంశమైంది. ఆమె మృతిపై మీడియాలో రకరకాల కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఎంతో భవిష్యత్తు ఉన్న షెఫాలి 42 చిన్న వయసులోనే తిరుగురాని లోకాలకైతే వెళ్లిపోవడం జరిగింది. మొదటగా ఆమెకు గుండెపోటుగా గుర్తించగా, కానీ కొద్దిసేపటి తర్వాత పోలీసులకు విస్తుపోయే నిజాలైతే బయటపడ్డాయి. అసలు ఏంటి ఆ విషయాలంటే ఆ మరణానికి కారణం కార్డియాక్ అరెస్ట్ కాదని ఆ అపార్ట్మెంట్ లో దొరికిన కొన్ని ఆధారంగా అయితే పోలీసులు చెప్పుకొస్తున్నారు. అయితే అది సహజ మరణం కాదని అయితే చెప్పుకొస్తున్నారు. ఇక మ్యూజిక్ ఆల్బమ్ తో పాపులర్ అయిన షెఫాలీకి తొలుత సంగీత దర్శకుడు హర్మిత్ సింగ్ తో వివాహం జరిగింది. అయితే వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న ఇబ్బందులతో ఈ జంట కొద్ది రోజులకే విడాకులు తీసుకుని విడిపోవడం జరిగింది. ఇక నటుడు పరాగ్ త్యాగితో పరిచయం ఏర్పడడంతో 4 ఏళ్లు ఆయనతో డేటింగ్ కూడా చేశారు ఈవిడ. ఇక 2014లో ఆయనను పెళ్లాడి మరోసారి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు షెఫాలి జరీవాలా. ఇక బిగ్ బాస్ హిందీ 13వ సీజన్ లో కంటెస్టెంట్ గా అందరినీ అలరించారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే షెఫాలి హాట్ ఫోటో షూట్లతో, వీడియోలతో అభిమానులతో టచ్ లోనే ఉండేవారు. అయితే ఈ ముద్దుగుమ్మ చాలా ఫేమ్ అని చెప్పొచ్చు. అలాంటిది షెఫాలి అకాల మరణం వారందరినీ కూడా, ఆమె ఫ్యాన్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బాధించడం జరిగింది. ఆమె మరణం వెనుక యాంటీ ఏజింగ్ అనేటువంటి ఒక డ్రగ్ ఉందని పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. అయితే దాని గురించి సంచలన విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి. అసలు ఈ యాంటీ ఏజింగ్ డ్రగ్ అంటే ఏంటి, అసలు ఏజెంట్ డ్రగ్ అనేది ఒక మనిషిని ఎలా యవ్వనంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది, చర్మాన్ని ప్రకాశవంతంగా ఆకర్షణీయంగా ఉపయోగించబడే ఈ డ్రగ్ చాలా హానికరమని డాక్టర్లు చెబుతున్నారు. అసలు ఈ డ్రగ్ ఉపయోగించాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ఇప్పుడు అందం పిచ్చి ఎక్కువగా అయిపోయింది నేటి కాలంలో. అయితే ఇక్కడ మహిళలు కావచ్చు, లేకపోతే పురుషులు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా అందం పిచ్చి అనేది ఎక్కువగా అయిపోయింది. అయితే నిజంగానే ఈ డ్రగ్ ను ఉపయోగిస్తే ప్రాణహాని ఉందా, నిజంగానే ప్రాణాలు పోతాయా, ఒకవేళ నిజంగా ప్రాణహాని ఉంటే ఎందుకు ఉపయోగిస్తున్నారు అనే దానిపై ఇప్పుడు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అసలు ఈ రోజుల్లో జనాలు ప్రధానంగా మహిళలు, అమ్మాయిలు, పెద్ద పెద్ద మహానగరాల్లో ఉండేటువంటి అమ్మాయిలు ఆభరణాల విషయంలోనూ, అలంకరణ విషయంలోనూ, అందం విషయంలోనూ అస్సలు రాజీ పడ్డం లేదు. ఏం వాడుతున్నాను, ఎందుకు వాడుతున్నామో కూడా తెలియకుండా నిరంతరం యవ్వనాన్ని కాపాడుకోవడానికి, సమాజంలో అందంగా కనిపించడానికి ఏ విధమైన పని చేయడానికి కూడా రెడీగా ఉంటున్నారు. అయితే ఈ అందం పిచ్చుకోవకు చెందిందే షెఫల్ కూడా. అయితే ఇప్పుడు ఈ యాంటీ ఏజింగ్ డ్రగ్ అనేది ఆమె ఉపయోగించడం వల్ల, ఆ డోస్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా ఈమె మరణం చెందారనైతే డాక్టర్స్ చెబుతున్నారు. అసలు ఆమె మరణానికి కూడా ప్రధాన కారణం ఆమె చాలా కాలంగా యాంటీ ఏజెంట్ డ్రగ్ నైతే వాడుతున్నట్టు తెలుస్తుంది. ఇక రోజు వాళ్ళ ఇంట్లో దైవ కార్యక్రమ పూజలు ఉండడం వల్ల ఆమె చాలా సమయం ఉపవాసం ఉందని, ఆ ఉపవాసం ఉండడం వల్ల ఈ డ్రగ్ తీసుకోవడం వలన అది ప్రాణం మీదకి వచ్చి ప్రాణం పోయే స్థాయికి వచ్చిందని ఇక్కడ డాక్టర్లు అయితే చెబుతున్నారు. అసలు అమ్మాయిలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే జీవితం రిపీట్ అసలు అమ్మాయిలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జీవితం, అందం రెండూ శాశ్వతం కాదు. జీవితానికి, అందానికి అస్సలు పొంతే ఉండదు. అయితే ఇదొక్కటే కాదు,
ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అందం అనేది దేవుడిచ్చిన వరం. అంతే తప్ప దాన్ని పెంచుకోవడానికి రకరకాల విన్యాసాలు చేయాల్సిన అవసరం లేదు. అయితే మనం వయసులో ఉన్నప్పుడు అది యవ్వనంగానే ఉంటుంది. మన స్కిన్ కూడా తర్వాత ముసలోళం అయ్యే కొద్దీ అంటే వయసు దాటే కొద్దీ కూడా ముడతలు పడ్డం, ఆకర్షణను కోల్పోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా పుట్టుక, మరణం అనేటివి సహజం. దానిని ఎవరూ మార్చుకోలేరు. ఇలా మార్చుకోవడానికి ఇలా ట్రై చేస్తే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయని కూడా చెబుతున్నారు. అయితే ఈ డ్రగ్స్ కారణంగానే ఆవిడ చనిపోయారని తెలుస్తుంది. అయితే ఈ డ్రగ్స్ వాడడం వల్ల ఆ డోస్ ఒక ఒక ఎత్తు అయితే ఇక్కడ ఆమె ఉపవాసాలు, దీక్షలు అంటే ఆమె పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కేవలం ఈ డ్రగ్స్ మాత్రమే తీసుకోవడం వల్ల అది విషపూరితం అయిపోయి ఆమె మరణించినట్టు కూడా తెలుస్తుంది. ఇక అయితే ఎంతో సంతోషంగా తన ఫ్యాన్స్ మధ్య కలకలలాడుతున్న ఇప్పుడు ఈ భామ అయితే తమ ఫ్యాన్స్ కి అయితే దూరం అవ్వడం అయితే జరిగింది. ఇక చూస్తే ఆ ప్రపంచానికి బాహ్యంగా చాలా మంది అందంగా కనిపిస్తుంటారు. చాలా మంది సినీ ప్రముఖులు కావచ్చు, లేకపోతే సీరియల్ ప్రముఖులు కావచ్చు, ఇలా బానిసలైపోతున్నారు ఇటువంటి డ్రగ్స్ కి. సో వాళ్ళ చర్మాన్ని ఇంకా మరింత మెరుగ్గా చేసుకోవడానికి, వారి అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి సో ఇలాంటివైతే చాలా నీచానికైతే పాల్పడుతున్నారని చెప్పొచ్చు. ఒక పక్క డ్రగ్స్ అంటే మరొక పక్క ఏంటంటే సర్జరీలు అవి ఇవి అని చెప్పి వాళ్ళకి లేని అందాన్ని కూడా కొని తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఒకవేళ సర్జరీ రివర్స్ అయినా సరే ప్రాణం మీదకి వస్తుంది. ఇలాగే ఈ డ్రగ్స్ కూడా అంతే, అలా రివర్స్ అయినా సరే ఇలా ప్రాణం మీదకే వచ్చి పడుతుంది. సో సరైన కేర్ తీసుకోకపోవడం వల్లే ఇవన్నీ జరిగాయని చెబుతున్నారు. కానీ కేర్ తీసుకోకపోయినా ఇటువంటి డ్రగ్స్ అయితే హానికరమని అయితే నిపుణులు చెబుతున్నారు. సో అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే, ఈ యాంటీ ఏజింగ్ డ్రగ్స్ అయితే దయచేసి వాడకండి. ఇటువంటి ప్రమాదాన్ని కొని తెచ్చుకోకండి. ఇప్పుడు మన ముందు తిరుగుతున్న ఒక ప్రముఖ ఆమెన నటి గురించి మనం చెప్పుకోబోతున్నాం కదా. సో ఆమెనే మనకు ఒక ఉదాహరణను కూడా చెప్పవచ్చు అనమాట. ఈమె మరణమే ప్రతి ఒక్కరిని కూడా దిగ్భ్రాంతులకు గురి చేసింది. కానీ ఈమె మరణమే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఉదాహరణగా నిలుస్తుందని చెప్పొచ్చు. సో దయచేసి ఇటువంటి వాటికి దూరంగా ఉండండి. ఇటువంటివి చాలా రిస్క్ తో కూడిన పని. మీకు ఇంకొక ఏమైనా వ్యాధి లక్షణాలు ఉన్నా సరే ఇటువంటివి వాడడం వల్ల ఏంటంటే అవి రియాక్ట్ అయిపోయి నిజంగానే మరణించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. సో అందం పిచ్చిలో పడి మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. చూసారు కదా, ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.